एक्सक्यूज मी మామ ఎవరు మామ ఇది ఎవరు మాది దొడ్డనికేరి ఆలూరులో బతకనికి వచ్చినాము. ఎట్టి ఆలూరుకి బతకనికి వచ్చినాము. అక్కడ మా మేనమామ ఉన్నాడు. మా దొడ్డంచెరులో బీద పరిస్థితి, కట్లు కొట్టుకొని మేము ఆదుని పోయి అమ్ముకునల్లా బతకల్లా. అటువంటి పరిస్థితుల్లో ఉంటే మా మేనమామ మా చెల్లెలి కట్ల మొప్పులు వస్తుందని ఆలూరు తొలకొచ్చింటే ఆలూరులో ఒక గుడి చేసి మాకి ఇచ్చినాడు. ఆయన తొక్కు నుండి మేము ఒక ఇల్లు కట్టుకున్నాము. అక్కడ ఉన్నాం, నివసిస్తుంటే ఏదో అక్కడ సన్నగా రెడ్డల ఇంట్లో ఉండి బతుకుతుంటుంది. మేము పేడగోసు ఊడ్చేది అట్లాంటి పనులు చేస్తుంది. మా అమ్మ చేస్తుండే అట్లాంటివి. బొంబాయికి ఎన్నేళ్ళు వచ్చి మేము వచ్చి ఇప్పుడు ఒక 38-40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుంచి ఏం పని చేస్తారు మీరు? మేము ఏం పని చేస్తుంటే ఫస్ట్ చేపల గంపలు అని పోతుంటే అప్పుడు 30 పైసలు 40 పైసలు ఇస్తే సముద్రంలో నుండి మొత్తుల మీద వేస్తే వాసిపోయిన చేపలు వాసన వస్తుండే, అట్లా చేపలు కారుతుండే. అప్పుడు మేము మచ్చుల మీద వేస్తుంటే 40 పైసల గంప 30 పైసల గంప ఇస్తుండే. మరి ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉండవు. నేను అంతకు ముందు మరి అక్కడ చేసిన తర్వాత చేపలు ఒక్కర్లా చేసి చేపలు ఒక్కర్లా కుట్టు మాయడము, మాడా నుండి కళ్ళాల నుండి నింపుకొచ్చి ఇక్కడ బేబీ బాయ్ ఒక్కర్లా పని చేసి అదొక 10 సంవత్సరాలు చేసి మరి తర్వాత నేను కాట పెట్టుకొని 93 మందులు పెట్టుకొని నేను ఈ పనులు కూడా చేస్తుంటే కుట్టు వ్యాపారం కూడా చేసినాను. మరి బిల్డింగ్ లైన్ లా కొంచెం అక్కడ పని చేస్తుంటే ఇక్కడ మన సిమిడా దేవదాస్ అన్న ఉండే. ఆ దేవదాస్ అన్న అంటే అన్న కడే పని నేర్పి అంటే ఆ మధ్య నుండి కొంచెం నేర్పిస్తామ్మా అన్నాడు. కానీ అది కొంచెం నేర్పించాడు. ఇంకా అప్పుడు అట్లీస్ట్ దిగడ పని చేసుకుంటే కడేగాడ అయినాను. కడేగాడ అయితే కూడా అట్లా వాళ్ళ పని వీళ్ళ పని సౌకర్యానికి ఎవరు వారు కదా అట్లా వరకు కూడా పని చేసి మేము ఈ రోజు డబ్బు అంటే ఇస్తాడు, వాడు మొండి ఉంటాడు, కడుపు కాలితే మాకు సొంత మిల్లు ఇప్పుడు కొనుక్కున్నాము. ఒక 5,70,000 6 లక్షలు పడి కొనుక్కున్నాం. 40 ఏళ్ళకి కానీ ఇంతేనా నువ్వు సంపాదించింది? మరి పిల్లలు బతికేది ఏముండదు, మనకు తాగడం ఎక్కువ అంటే పిల్లలు చెప్పేది 6 మంది పిల్లలు ఉంటారు. నేను చెప్తున్నా నా ఉద్దేశం ఏమంటే ఎంతైనా కూడా 20 ఏళ్ళు ఉంటే కూడా అంత సంసారం అనేది చాలా లోతైంది. అప్పుడు తాగుతుంటే ఆకలాట మొత్తం ఆడినాను, బార్లు పోవడము, చెడు అలవాట్లు చాలా ఉండదు. దాని గురించి ఏం సంపాదించుకోలేదు. ఇప్పుడు బాగా పడేనా? ఇప్పుడు చాలా 10 ఏళ్ళే కొంచెం మంచిగా తాగేది ఇగేది ఏం లేదు, అన్ని మంచి పనులు చేస్తున్నాడు. అందాజు ఏం సంపాదించింది ఏం లేదు, తినింది కాటికి ఉన్నింది కాటికి. మంది అంటారు కదా, అది ఒత్తి బంద్ చేసి చాలు చేయ మరి అది చెప్పేది నువ్వు.